నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు బిగ్ సినిమా. పవన్ కళ్యాణ్ ఈ మాట వింటే వెండితెర పులకరిస్తుంది, థియేటర్ దద్దరిల్లుతుంది. హిట్ ఫ్లాప్లకి అతీతంగా రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక పవన్ కెరీర్లోనే మొదటిసారిగా చేస్తున్న ఈ హిస్టారికల్ ఫిల్మ్ కి కూడా మేకర్స్ అంతే భారీ స్థాయిలో కోట్ చేస్తున్నారు. అయితే ఉన్న బజ్ ని కోల్పోతూ మరోవైపు సినిమా ఆగుతూ సాగుతూ ఉండడంతో అసలు పవర్ స్టార్ క్రేజ్ కి తగ్గ వసూళ్లు వస్తాయా రావా అన్న అనుమానాలతో ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారట మెగా ఫ్యాన్స్. మెగా బ్రదర్ గా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తనదైన సినిమాలతో యూత్ కి ఒక్కసారిగా మోస్ట్ అవైటెడ్ అయిపోయాడు. అయితే తీసిన సినిమాలేవి సాలిడ్ సక్సెస్ చూడకున్నా అభిమానుల్లో ఇసుమంతైన క్రేజ్ తగ్గకపోవడం విశేషం. ఆ క్రేజ్ తోనే పాలిటిక్స్ లోకి అడుగుపెట్టి అక్కడ విజయడంకా మోగించిన పవన్ ప్రస్తుతం 3 సినిమాలకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి కెరీర్లో మొదటిసారిగా నటిస్తున్న హిస్టారికల్ ఫిలిం హరిహర వీరమల్లు. ఈ సినిమా హరిహర వీరమల్లు తెలంగాణ పోరాట యోధుడు పండగ సాయన్న జీవిత కథనే అని వార్తలు వినిపిస్తున్నాయి. అది పక్కన పెడితే ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. పైగా పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ అయ్యి 5 ఏళ్లు దగ్గరికి వచ్చేస్తుంది. ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత పవన్ భీమ్లా నాయక్, వకీల్ సాబ్, బ్రో అని 3 రీమిక్స్ సినిమాలు చేసేశారు. కానీ వీరమల్లు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. తాను డేట్స్ ఇచ్చినప్పుడు మేకర్స్ వాడుకోలేకపోయారన్నది పవన్ అలిగేషన్. ఏది ఏమైనా మొదట్లో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదన్నదే నిజం. ఎందుకంటే ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కాబోతుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ మార్చి 28కి 3 వారాల సమయం కూడా లేదు. పైగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇన్ని భాషల్లో రిలీజ్ కాబోతుందంటే ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టాలి. కానీ ఇంతవరకు వీరమల్లు అటువైపు అడుగులు వేయకపోవడంతో సినిమాపై ఉన్న బజ్ కాస్త పోతున్నట్టే కనిపిస్తుంది. ఒకవేళ సినిమా రిలీజ్ అయితే పవన్ క్రేజ్ భారీ ఓపెనింగ్స్ తెచ్చే ఛాన్స్ ఉండొచ్చేమో, కానీ సినిమా థియేటర్స్ లో నిలబడాలన్నా ప్రేక్షకులు పోటెత్తాలన్నా మేకర్స్ కి తలకి మించిన భారంగానే కనిపిస్తుంది. చూడాలి మరి పవన్ క్రేజ్ ని అడ్డం పెట్టుకుని ఫిగర్స్ ని భారీగా కోట్ చేస్తున్న మేకర్స్ ఆ స్థాయిలో వసూళ్లు అందుకుంటారో లేదో. గల్లే సినిమా బ్యానర్ పై తిరుమల రఘు, వెంకటేశ్వరరావు దగ్గు కలిసి నిర్మించిన సినిమా బందీ. తిరుమల రఘు దర్శకత్వంలో ఆదిత్య ఓం ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలై సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండటంతో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది మూవీ టీం. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా ఆదిత్య ఓం అందించడం విశేషం. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అటువంటిది ఈరోజు చాలా చాలా అత్యవసరంగా దృష్టి పెట్టాల్సిన అంశం ఏదన్నా ఉంది అంటే ఈరోజు మన ప్రకృతి మీద దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, అసలు మన పయనం ఎటు కొనసాగుతూ ఉంది అనే ఒక సబ్జెక్ట్ని ఒక వెరైటీగా ఒక సింగిల్ క్యారెక్టర్లో ఆ సినిమా చూసిన గంటన్నర సేపు కూడా ఒక ఆతృతతో ఏంటి వాట్ నెక్స్ట్ అని ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ ఒక క్యారెక్టర్ మీద రన్ చేయటం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆ విషయంలో నిజంగా ఐ మస్ట్ అప్రిషియేట్ ద ప్రొడ్యూసర్స్ రఘు గారు అండ్ వెంకటేశ్వరరావు గారు అండ్ ఇన్ పర్టికులర్ ఆదిత్య ఓం ప్యాషన్ మన అందరికీ తెలిసిందే. ప్రతి సినిమాలో కూడా ఏదో కొత్త తరహా, ఏదో కొత్తగా ఇంకా చేయాలని తపన ఉన్న వ్యక్తి. చూసాం, మనం టేజర్ చూసాం. ఆల్రెడీ ప్రసాద్ ఐమాక్స్లో 1 వీక్ అయిపోయి సెకండ్ వీక్ అంటే 1 వీక్ ఆడటమే కష్టం. ఒక సినిమా ఒక షో వేసి కూడా తీసేస్తారు ప్రసాద్ ఐమాక్స్లో కలెక్షన్ లేకపోతే. అలాంటిది 1 వీక్ అయ్యి 2వ వారం కూడా విజయవంతంగా నడవటం అనేది చాలా గొప్ప విషయం. డెఫినెట్గా సినిమాలో కంటెంట్లో విషయం ఉంది కాబట్టి ఆడుతుంది. మనం చూసాం, డైరెక్టర్ అద్భుతంగా చేశాడు. అలాగే కెమెరా మధుసూదన్ అంట, ఆయన కూడా బ్రహ్మాండంగా చేశాడు కెమెరా వర్క్. మ్యూజిక్ కూడా రీ రికార్డింగ్ కానీ ఎఫెక్ట్స్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, క్యూరియాసిటీతో ఉంది. ప్లస్ ఎన్విరాన్మెంట్ బేస్డ్, ఎన్విరాన్మెంట్కి ఎక్కడైతే రెస్పెక్ట్ ఇచ్చామో ఆ రెస్పెక్ట్ ఇచ్చిన దేశాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ని ఎక్కడైతే ఇబ్బంది పెట్టామో ఆ దేశాలన్నీ చాలా దరిద్రపు సిచ్యువేషన్లో ఉన్నాయి. ఇవాళ మనం సింగపూర్ చూసుకుంటే సింగపూర్ ఎన్విరాన్మెంట్ని పర్ఫెక్ట్గా చూసుకుంటారు. సో అలాంటి ఎన్విరాన్మెంట్ బేస్లో ఈ సినిమా చేయటం, దాంట్లో ఆదిత్య ఓం పెర్ఫార్మెన్స్లో చాలా ఎక్స్ట్రాడినరీ చేశాడు. చాలా చాలా అద్భుతంగా ఎక్కడ ఎలా ఎందుకు ఏది ఎలా చేయాలని చెప్పేసి ఇవాళ సినిమా 2వ వారానికి నడుస్తుంది అంటే డెఫినెట్లీ సాయి సతీష్ గారి సపోర్ట్ ఉంది. అండ్ ఎబో ఆల్
మేము ఏ సినిమా తీసినా ఏం చేసినా దాన్ని ఒక మీనింగ్ఫుల్ మీనింగ్ ఉన్న సినిమా సొసైటీకి రీచ్ అయ్యే విధంగా మీ అందరూ చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. మీడియా అంతా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరు లేకుండా ఈ సినిమా కంప్లీట్ అయ్యేది కాదండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత నేను ఆ స్క్రిప్ట్కి బందీ అయిపోయాను. సో బట్ ఈ బందీ కట్టడం, ఈ బంధించడం ఇది మాత్రం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వరకు. అది తర్వాత ఐ బి ఫ్రీ. అండ్ ఇది కూడా నేను కావాలని చేశాను, ఎందుకంటే ఇది నా సినిమా థీమ్. అండ్ ఇట్లాంటి సినిమాలకి కొంచెం డిఫరెంట్గా కూడా పబ్లిసిటీ చేయాలి, ఒక స్టేట్మెంట్ చేయాలి, అటెన్షన్ తీసుకురావాలి. అది కూడా ఒక పాజిటివ్ వేలో, నెగటివ్ వేలో ఏదో గొడవ చేసి నేను ఇది ఏమీ చేయలేదు. సో అందుకే. కానీ మీరు చెప్పినట్టు ఆఫ్టర్ 1 hour I will remove this. వెండితెరపై కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి గురు, వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ జోడీ నటిస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా వారి పేరు మాత్రం జనాల మనస్సులో చెరగని ముద్ర వేస్తుంది. తాజాగా అలాంటి జంటే మరోసారి జత కట్టనున్నారని, ఈ కాంబోని ఇండియన్ మోస్ట్ అవైటెడ్ డైరెక్టర్ హ్యాండిల్ చేయనున్నాడని వస్తున్న వార్తలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. హీరోతో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకునే హీరోయిన్లలో అందం, అభినయం కలగలిపి ఉన్న హీరోయిన్లు టాలీవుడ్లో తక్కువనే చెప్పాలి. వీరిలో కమర్షియల్ హిట్స్ ఉన్నోళ్ళు మరీ తక్కువ. అలాంటి మన టాలీవుడ్లో టాప్లో ఉన్న హీరోయిన్స్ ఎవరని అడిగితే సమంత, రష్మిక మందన అనే పేర్లే టక్కున వినిపిస్తాయి. అయితే సీనియారిటీ పరంగా సమంత ఒక అడుగు ముందుంటుంది. ఇక విషయానికి వస్తే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్ లో RC17లో నటించేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు చరణ్. ఇదివరకే వీరి కాంబోలో వచ్చిన రంగస్థలం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా చరణ్ పెర్ఫార్మెన్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. యాక్టింగ్ అంతంత మాత్రమే అన్న వారికి ఈ సినిమాతో గట్టి కౌంటర్ ఇచ్చాడు చరణ్. దీంతో వీరి కాంబోలో మరో సినిమా రానుండటంతో ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. రామ్ చరణ్ కు జోడీగా RC17లో సుకుమార్ ఏ హీరోయిన్ ను ఫైనల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. స్టార్ హీరోయిన్ సమంత నటిస్తుందని కొందరంటే, లేదు రష్మికే మెరుస్తుందని కన్ఫర్మ్ చేసేస్తున్నారు మరికొంతమంది. అయితే సుకుమార్ ఇద్దరు హీరోయిన్లతో సాలిడ్ హిట్స్ కొట్టడం విశేషం. దీంతో ఈ ఇద్దర్లో ఎవరు ఫైనల్ అయ్యే అవకాశం ఉందనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి, ఇది వరకు ఊపున సమంతాని ఫైనల్ చేస్తారా, లేక ప్రజెంట్ షేక్ చేస్తున్న రష్మికని సెలెక్ట్ చేస్తారో. ఏ ముహూర్తాన మన డార్లింగ్ ప్రభాస్ బాహుబలి చేశాడో కానీ ఒక్కసారిగా వచ్చి నెత్తిన పడిన పాన్ వరల్డ్ స్టార్ అనే కిరీటంతో ఊపిరి సలపనంత బిజీ అయిపోయాడు ప్రభాస్. ప్రశాంత్తో సలార్ పార్ట్ 2 అంటూ ఒకవైపు, హను రాఘవపూర్తో పౌజీ అంటూ మరోవైపు, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ అంటూ ఇంకోవైపు, ఇలా క్షణం ఖాళీ లేకుండా ఉన్న మన రెబల్ స్టార్ ప్రస్తుతం గాయాల పాలయ్యాడని, ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లాడన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మీడియం రేంజ్ హీరోలే ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడానికి ఆపసోపాలు పడుతుంటే, మన ప్రభాస్ మాత్రం వరుస పాన్ ఇండియా సినిమాలని లైనప్ లో పెడుతూ యమజోరు చూపిస్తున్నాడు. రాజమౌళితో చేసిన బాహుబలికి 5 ఏళ్లు కేటాయించిన ఈ యంగ్ రెబల్ స్టార్ ఇప్పుడు వరుస భారీ సినిమాలతో రచ్చ చేస్తున్నాడు. ఇది చూసిన అభిమానులు ఈ స్పీడే మాకు కావాల్సిందంటూ తెగ మురిసిపోతున్నారు. అయితే డార్లింగ్ అనుకోకుండా మొదటి అంతస్తు నుంచి కాలు జారి గాయాల పాలయ్యాడని, ఆ గాయానికి చికిత్స కోసం ఏకంగా ఇటలీ వెళ్లాడని, అక్కడ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో మన డార్లింగ్ బయటికి వచ్చి చెబితే గానీ తెలిసేలా లేదు. ఇక ప్రస్తుతం పౌజీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ప్యారలాల్ గా రాజాసాబ్ ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వీటి తర్వాత స్పిరిట్ కి చెక్కేస్తాడన్న మాట. అయితే ప్రస్తుతం జరిగిన ఈ ఇన్సిడెంట్ కారణంగా జరుగుతున్న సినిమాలు మరికొన్ని రోజులు పోస్ట్ పోన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా భారీ సినిమాలతో టాలీవుడ్ ని టాప్ రేంజ్ కి తీసుకెళ్లిన మన డార్లింగ్ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. భారీ చిత్రాల లేటెస్ట్ అప్డేట్స్ తో సోషల్ మీడియా ఇప్పుడు షేక్ అయిపోతోంది. మొన్నటికి మొన్న చిరు కుర్ర డైరెక్టర్స్ తో జత కడుతున్నాడన్న వార్తలు వచ్చాయో లేదో, అట్లీతో సినిమా అంటూ మరో అప్డేట్ తో వచ్చాడు మన పుష్పరాజ్. ఇక పొంగల్ బరిలోకి దిగి గ్రాండ్ విక్టరీ కొట్టిన మన వెంకీ మామ
ఇప్పుడు నేను ఎక్కడా తగ్గనంటూ సరికొత్త అప్డేట్తో అభిమానులని ఎంటర్టైన్ చేసే పనిలో పడ్డాడు. 3 పదుల కుర్ర హీరోలకి దీటుగా 6 పదులున్న వెటరన్ స్టార్స్ కూడా ఇప్పుడు తగ్గేదిలే అంటూ వరుస సినిమాల్ని లైనప్ లో పెట్టే పనిలో పడ్డారు. ఇప్పటికే చిరు, అనిల్, శ్రీకాంత్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయగా బాలయ్య మరోసారి గోపీచంద్ తో జత కట్టబోతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో నేను ఉన్నానంటున్నాడు మన వెంకీ మామ. ఇప్పటికే పొంగల్ బరిలో దిగి 300 కోట్లకి పైగా కొల్లగొట్టి దూకుడు మీదున్న వెంకీ ఇప్పుడు టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా వెంకటేష్, మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవడం విశేషం. స్టైలిష్ డైరెక్టర్ గా ముద్రపడిన సురేందర్ రెడ్డి అతనొక్కడి, కిక్, రేస్ గుర్రం, ధృవ వంటి హిట్ సినిమాలతో మంచి పేరే సంపాదించినప్పటికీ గత కొంతకాలంగా ట్రాక్ తప్పాడని చెప్పాలి. చిరుతో తీసిన సైరాకి మంచి మార్కులే పడ్డప్పటికీ పెట్టిన ఓవర్ బడ్జెట్ కారణంగా బ్రేక్ ఈవెన్ కాని పరిస్థితి. ఇక అఖిల్తో తీసిన ఏజెంట్ సినిమా గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. భారీ బడ్జెట్తో ఊహించని అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా మేకర్స్ కి ఒక పీడకలనే మిగిల్చింది. ఇక సినిమా వచ్చి దాదాపు 2 ఏళ్లవుతున్నా సురేందర్ రెడ్డి కొత్త సినిమా మొదలు కాలేదు. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ అది పట్టాలెక్కలేదు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు సురేందర్ రెడ్డికి వెంకటేష్ తో ఓ సినిమా చేసే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే కెరియర్ మొత్తంలో యాక్షన్ ఎంటర్టైనర్ చేసిన సురేందర్ తొలిసారి వెంకీతో ఫ్యామిలీ బాట పట్టనున్నాడన్నమాట. చూడాలి మరి అటు క్లాస్ ఇటు మాస్ ఇమేజ్లను మోస్తున్న ఈ ఇద్దరు తొలిసారి ఎలాంటి సినిమా అందిస్తారో. శ్రీ లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ పై గ్రంథి త్రినాథన్ నిర్మిస్తున్న చిత్రం పాడేరు 12వ మైలు. సత్యం రాజేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఎన్కే దర్శకత్వం వహిస్తున్నారు. లోతేటి కృష్ణ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానున్న సందర్భంగా టీజర్ ని ఘనంగా లాంచ్ చేసింది మూవీ టీమ్. ముందు పర్ఫార్మెన్సెస్ అక్కడితో మనం చెప్పొచ్చు సినిమా ఎలా వస్తుందని. సో ఆర్ఆర్ చేయకముందే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. మీ పర్ఫార్మెన్సెస్తో నేను ఇంకా ఆర్ఆర్ ఇంకా బాగా చేశాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అంత బాగా వచ్చింది. ఖచ్చితంగా సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ మూవీకి ఆల్మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ డెఫినెట్గా పరిచయం చేయాలి. అయితే ఈ సినిమాకి ట్యూన్స్ నేనే కట్టుకున్నా, లిరిక్ నేనే రాసుకున్నా, సాంగ్స్ పాడింది కూడా మ్యాక్సిమం నేను దగ్గరుండే సింగింగ్ చేసుకున్నాను. అయితే ప్రోగ్రామర్తో ప్రోగ్రామింగ్ చేసుకున్నాను. టైటిల్ కార్డు ప్రోగ్రామర్ వేసుకున్నాము. అది కూడా మన సందర్భంగా చెప్పాలి. ఓకే, కెమెరామెన్ జి అమర్ ఆ కుర్రోడు రాలేనంటున్నాడు ఇంకా. సో నెంబర్ 1 కెమెరామెన్, అంటే ఏది చెప్పినా చిరాకు పడకుండా చాలా కంఫర్టబుల్గా చేశారండి. అలాగే డే నైట్ పాడేరులో నైట్ వర్క్లు అంటే చాలా రిస్క్, 100 మంది క్రౌడు. ఎవరికి చిన్న ఒక చీమ కుట్టినా, ఒక పాము కుట్టినా ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదు మేము. అవన్నీ కూడా దేవత మోదకొండం తల్లి కాపాడుతూ చివరికి ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆ మహాతల్లి. డెఫినెట్గా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళి ఇంకా పదే మీ అందరితో పాటు ఓ మంచిగా రాజేష్ భయ్య సపోర్టింగ్ గ్రేట్ భయ్య. నేను చెప్తున్నాను ఏదో అంటే మీరు చాలా సినిమాలు చేశారు, పెద్ద డైరెక్టర్స్తో పనిచేశారు మీరు, కానీ ఆ బ్లడ్ సీన్ ఒకటి ఉంటుంది ఎక్స్ట్రాడనరీ. రేపు సినిమా చూద్దాం మనం సరదాగా ఎంబీలు వేసుకొని. బ్రదర్ మీరు కూడా రావాలి ఒకసారి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు పాడేరు నుంచే రావడం జరిగిందా? అదే అమ్మవారు రియల్గా అంటే మీరు అక్కడి నుంచి అదే ఊరు నుంచి బిలాంగ్ చేస్తారు? నేను నా ప్రాపర్ అంతా కూడా కింద విశాఖ జిల్లా, సో చోడవరం దగ్గర అండి. అయితే నేను చదువుకున్నది మాత్రం పాడేరు. బీసీ హాస్టల్లో నాకు సీట్ వచ్చింది. ఓకే, మన బీసీ వాళ్ళకి అక్కడ కదా. సో అక్కడ రావడం, అక్కడ చదువుకోవడం, మనోడు కూడా కింద చోడవరం ఢిల్లీ ఎక్కితే. అయితే పాడేరులో ప్రాపర్ బిజినెస్ పరంగా. కానీ నిజంగానే అమ్మవారికి దూరంగా 12 మైల్స్ దూరంలో ఆ రాయ అనేది ఉంటుంది. పాడేరుకి కింద మన వైజాగ్కి 100 కిలోమీటర్స్ అండి. సో అక్కడ అన్ని కార్లు ఆగుతున్నాయి, అందరు చెప్పులు ఇప్పి దర్శనం చేసుకుంటున్నారు. సో నేను అందరు చూసి నేను కూడా అలాగే దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకున్న తర్వాత ఊర్లోకి వెళ్ళిన తర్వాత టెంపుల్లో ముహూర్తం చేశారు. ఆ టెంపుల్ పేరు వచ్చేసి పాడేరు మోదమాంబ తల్లి. సో చాలా ఫేమస్ గాడెస్ అండి, చాలా పవర్ఫుల్ గాడెస్. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ సినిమా, ఈ పాడేరు 12వ మైలు సినిమా చేసేది ఎస్పెషల్లీ మోదమాంబ తల్లి మెయిన్ క్యారెక్టర్తో ఆ పవర్ చూపించడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ పాడేరు 12వ మైలు. మన సినిమా కూడా చూడడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా తీశారు డైరెక్టర్ గారు, అలాగే ప్రొడ్యూసర్ త్రినాథ్ గారు. సో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, చాలా బాగా ఖర్చు పెట్టారు, మమ్మల్ని బాగా ప్రేమగా చూసుకున్నారు. అలాగే మన
ఆర్ఆర్ చేసిన పిఆర్ గారు వండర్ఫుల్ జాబ్, మీరు చాలా బాగా చేశారు. చిన్న సినిమానే స్టార్ట్ చేశారు వాళ్ళు చెప్పినప్పుడు, బట్ అది అంచెలంచెలుగా వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ఆర్టిస్ట్ లైక్ ప్రభాకర్ కానీ శ్రవణ్ కానీ ఇలా అందరిని పెట్టుకుంటూ వెళ్ళేసరికి సినిమా పెద్ద రేంజ్కి వెళ్ళిపోయింది. ప్రొడ్యూసర్ గారు కూడా సగం మధ్యలో అలసిపోయారు. ఆయన అలసిపోయి కొంచెం కంగారు పడ్డారు ఆయన. సో ఆ తర్వాత మోదబామ్మ తల్లి దయ వల్ల ఆయన నమ్ముకున్న దైవం డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు త్రినాథ్ కానీ, సో ఆవిడే చూసుకుంటారని చెప్పి వాళ్ళు చాలా ధైర్యంగా సినిమాని ముందు ఎంత అనుకున్నారో దానికి 3 రెట్లు పెరిగింది. అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చేశారు సార్. సినిమా స్టార్ట్ నుంచి ఈ రోజు దాకా ఎక్కడ కూడా షూటింగ్ కానీ ఈ ప్రొడక్షన్ కానీ ప్రీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా చేశారు డైరెక్టర్ గారు. ఎక్కడ అంతరాయం కలగలేదు బికాజ్ ఆఫ్ ప్రొడ్యూసర్ గారు వల్ల, త్రినాథ్ గారు. ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి. ఇలాగే చాలా సినిమాలు ఇంకా మంచి సినిమాలు చేయాలి, మీరు సక్సెస్ అవ్వాలి. మీలాంటి ప్రొడ్యూసర్ చాలామంది ఇండస్ట్రీకి రావాలి. సో చాలా హ్యాపీగా ఉంటుంది అందరికీ. అండ్ సుహానా తర్వాత చాట్ చేసుకుందా కానీ, సో ఈ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది మూవీలో. ఈ అమ్మాయి తెలుగు అమ్మాయిలా ఉంటుంది. డైలాగ్స్ అన్నీ ఇక్కడ తెలుగు రాదు కానీ పాపు ప్రతి డైలాగ్ తెలుగులోనే చెప్పేది. ఒకసారి తెలుగులో కాకుండా హిందీలో చెప్పడానికి ట్రై చేస్తే వెంటనే డైరెక్టర్ గారు వెంటనే తెలుగులో చెప్పే డైలాగ్ అప్పుడు. ఆయన చాలా బాగా ఆర్టిస్టులతో తన పర్ఫార్మెన్స్, బేసిక్గా డైరెక్టర్ చాలా మంచి ఆర్టిస్ట్. సో ఆయనే అందరికీ తనకు కావాల్సిన విధంగా తనకు కావాల్సిన మోతాదులో అందరితో చేయించుకున్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది సినిమాని ఇలాగే మీరు విజయవంతం బాగుంటే మీరు 100% సక్సెస్ఫుల్ చేస్తారు తెలుసు. చూసారుగా, ఇది వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.